హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం, మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వింజమూరి వెంకట అప్పారావు వారు అందజేసినటువంటి కథ ఏది మిన్న అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. ఏది మిన్న కథ. ఈ కథ వింటే పొందే అనుభూతే వేరు. ఇక కథలోకి ప్రవేశిద్దాం. పెళ్లివారి దగ్గర సెలవు తీసుకొని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేటు ముందు ఉంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరచి స్నేహితుణ్ణి చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. నిన్నిలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనో చెప్పుంటాను, కానీ ఈసారే రా మనస్ఫూర్తిగా అంటున్నది. విశ్వనాథం భుజం మీద చెయ్యి వేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు. మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా ఒత్తాడు విశ్వనాథం, నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్ళి ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురితో. ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగ పెళ్లివారితో కలిసి ఇక్కడికి వచ్చాడు. సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడు అతను. కాలం తమని దూరం చేసినా ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపుకు రాలేదు ఇంతవరకు. వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూ. నిన్ను చూడాలని ఉందిరా మాధవ. మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగని వాణ్ణి నేను. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలైతే కళ్యాణ మండపానికి నువ్వోసారి రాగలవా అని తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చే వరకు కాచు కూర్చున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. 60 రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు, మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి. మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విస్సు అడిగాడు మాధవరావు ఆలోచనల్లో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి. మరిచిపోయే కాలమాది మందస్వరంతో అన్నాడు విశ్వనాథం. ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు. ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి, జతగా చేసిన అల్లర్లు అలలు అలలుగా మెదిలాయి. ఆ జ్ఞాపకాలని తిరగదోడుకుంటూ ఆ పునశ్చరణలోని మధురిమని ఆస్వాదించడంలో సమయం ఎలా గడిచిందో ఈ ఇద్దరికీ తెలియలేదు. ఇల్లొచ్చేసింది. ఇల్లు అనవచ్చునా దాన్ని? బంగళానో భవనమనో అనాలేమో. కోటకు గోడకు ఉన్నట్లు అందమైన పెద్ద గేటు. హారన్ కొట్టగానే గేటు బార్లా తెరచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్. సరాసరి పోర్టికోలో ఆగిన కారు. ఇక్కడ స్విచ్ నొక్కితే లోపల ఎక్కడో సంగీతం పాడిన అలారం. అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూరులో తమ ఇంటి కర్రగేటు,
పేడతో కళ్ళాపి చల్లిన వాకిలి తలుచుకుంటే మరీను. తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరి అంటూ చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు. రండి అన్నయ్య, మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవటం లేదు, నన్ను నిలబడటం లేదు అంటూ మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి. తెల్లటి శాటిన్ నైటీ, బాబ్డ్ హెయిర్, చక్కటి వర్చస్సు. 50వ పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి. ఏసీ గదిలో మెలకు వచ్చింది విశ్వనాథానికి. తెల్లవారుజాము 4 గంటలకు కోడికూతతో కాదు. గుడ్ మార్నింగ్ విస్సు, బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలుకొలుపుతో 8 గంటలకు. బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మహత్యం. అబ్బరు పడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్ కేసి నడిచాడు విశ్వనాథం. పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామాగ్రి ఫజిలా అనిపించింది ఆయనకి. గోడంతా పరుచుకున్న అద్దమేమిటి, ఆ బాత్ టబ్ ఏమిటి, షవరు, షేవరు, గీజరు, లోషన్లు, క్రీములు, అబ్బబ్బబ్బా, బాత్రూమ్ కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు. పెరట్లో దూరంగా ఓ మూలన సిమెంటు రాళ్లతో కట్టిన తమ స్నానాల గదెక్కడా, ఇదెక్కడా, ఓహోహో అని కూడా అనుకున్నాడు. ఆ ఒక్కసారే కాదు, ఎన్నో అత్యంత ఆధునిక సదుపాయాలున్న వాళ్ల వంటగది, అదే కిచెన్, దాన్ని చూసినప్పుడు కళాత్మకంగానే కాదు, ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూముని చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడు ఆయన. ఆ హాలు ఊరంత ఉంది. హాల్లో ఆ ఉయ్యాల బల్ల ₹1,00,000. ఆ ఊగే కుర్చీ, ఆ సోఫా సెట్టు, కూర్చుంటే అడుగులోతు పూల గుట్టలోకి దిగిపోతున్నట్లుంది. అవెన్ని లక్షలు చేస్తాయో. ఇల్లంతా పాలరాయి, ఇంటి ముందు 2 కార్లు, ఇంటి చుట్టూ గార్డెను. ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి, దానికి ఎంత కష్టపడి ఉండాలి. తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి. బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైస్ని టోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బటర్ అప్లై చేసి పింగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి. ఒళ్ళు అలవకుండా కట్టిన బట్ట నలక్కుండా అంత నీటుగా అంత టేస్టుగా పలహారం తయారైపోవటం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. 10 గాగుల్స్, ఐ హీల్స్తో తయారైపోయింది భువనేశ్వరి. సారీ అన్నయ్య, నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది, కానీ నేను ఇవాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ ఒకటి ఉన్నది. తొందరగా రావటానికి ట్రై చేస్తాను, సరేనా? బాయ్, సీ యూ. విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది భువనేశ్వరి. నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయమని మా ఆఫీస్కి ఫోన్ చేశాను రా విస్సు. ఈ 2 రోజులు నిన్ను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు. కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం. మరునాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటబుల్ పలావు, టమోటా సూప్ తయారు చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించి తన చదువు, ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలు, పైకి ఎదిగిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు. ఆ పైన
కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెణుకులకు తన చలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు. విశ్వనాథాన్ని అవి ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు, ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు, నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ. చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. ఆయన ఇల్లాలు మేనమామ కూతురే. ఇప్పటికీ ఆయన్ని చూడగానే భుజం చుట్టూ చెంగులాక్కుంటుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్కి వెబ్కామ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్లతో మాట్లాడించాడు. అల్లుణ్ణి కోడల్ని పరిచయం చేశాడు. మనుమలతో హాయ్ చెప్పించాడు. అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు, ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. దగ్గర లేరన్న చింత ఏమీ ఉండదు. ఇక అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలు ఇద్దరూ స్టేషన్కి వచ్చారు. ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు. సిగ్నల్ పడింది. కిటికీలోంచి మాధవరావు చెయ్యి అందుకొని సెలవు మాధవా అన్నాడు విశ్వనాథం. మంచిది విస్సు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవలేనేరా నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా. ఉలిక్కి పడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్ కదిలింది. స్టేషన్ వదిలింది రైలు. కార్నర్ సీట్లో కూర్చొని చీకట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించను నిన్ను మాధవా, ఏమున్నదని నా ఇంట్లో? వాకిట్లో మట్టి, పెరట్లో గొడ్లు. విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం. కానీ వద్దనుకున్నది జరగకూడదనేమీ లేదుగా. కర్రగేటు తెరుచుకొని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పళ్ళాల నిండా పూలు నింపుకొని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్న కన్నె పిల్లల్లా ఉన్నాయి దారికి రెండు పక్కల విరబూసి ఉన్న బంతి చెట్లు. పచ్చమట్టితో అలికిన వాకిలి, క్యాన్వాస్ మీద పేరు తెలియని చిత్రకారిణి ఎవరో శ్రద్ధగా చిత్రించినట్టున్నది రంగవల్లిక. 4 అడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతబడిన దిట్టంగా ఉన్న మండువా లోగిలి పసుపు కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనపడుతుంది. సింహద్వారం. ఇంటి ముందున్న వరండాలో కూర్చొని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుడిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు. ఓరి 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 నువ్వేనా అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదవి పట్టుకొని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు, చెప్పా చేయకుండా దర్శనమిచ్చిన ఈ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చేయటమా అని. ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలం వాలు కుర్చీలో కూర్చుంటూ, ఇది మీ నాన్నగారిది కదూ, చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి, మన మాధవరావు మావయ్యరా అని వంశీకి, వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరికొకరికి పరిచయం చేశాడు.
వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా 2 నిమిషాలు మాట్లాడి, నాన్న, మావయ్య వచ్చారుగా, మీరు ఇంట్లో ఉండిపోండి, తోటకి నేను వెళ్తాలేండి, పొలంలో మందు రేపు కొట్టించొచ్చు, తొందరలేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురు అందించి పాలేరును వెంటబెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకున్నానురా మాధవా. "ఉహుం, మిమ్మల్ని వదిలి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు. ఛ, సముద్రాలు దాటించాలని నాకున్నా పొలిమేర దాటని గీత వాడి నుదుట రాసుంటే ఏం చెయ్యగలం? అగ్రికల్చర్ బీఎస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు." వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం. సరిగ్గా అదే సమయంలో, "నువ్వుండు నాన్న, నే నేను చేసుకొస్తాను" అని సమయానికి అందా. సరయ్యే అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలో మంచినీళ్ల గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేత చీర, పసుపు రాసిన మొహం, కుంకం బొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమైన చూపు, పార్వతీదేవిలా ఉంది. నమస్కారం చేశాడు మాధవరావు. పరిచయాలు, పరామర్శలు పూర్తయ్యాయి. "ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి? లోపలికి రండి, పలహారం చేద్దురుగాని" భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి. పద, మిగతా వాళ్ళని కూడా చూద్దు గాని" అంటూ లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం. సావడి వెనకాలన్న వంటింటిలోంచి ఆడపిల్లల నవ్వులు, కబుర్లు వినపడుతున్నాయి. విశ్వనాథం 2 అడుగులు అటుగా వేశాడు. "శార్వాణి" అన్న ఆయన పిలుపు పూర్తవలేదు. తూనీగలాగా వచ్చేసింది శార్వాణి. "మా కోడలు" అని పరిచయం చేయకుండానే, "నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా?" అని పలకరించి, "మా మామయ్య మీ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి, మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకు, మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంఠోపాఠమైపోయిందనుకోండి" అంది నవ్వేస్తూ. అలా గలగలా మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు 2 దగ్గరగా లాగి నీళ్ల జగ్గు, 2 గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి కల్లాకపటం లేకుండా మాట్లాడేయటం మాధవరావుని ఎంతో ఇంప్రెస్ చేశాయి. ఆ క్షణంలో శార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వ్డ్గా ఉంటుంది. తనని భువనని పేరు పెట్టే సంబోధిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర అంకులని, ఆంటీ అని చేరుస్తుంటుంది. అయినా ఆ అమ్మాయిని తప్పు ఎంచటం ఎందుకు? వాళ్ళక్కడ, తామిక్కడ, తాము దగ్గరయ్యే ఆస్కారం ఎక్కడా? పలహారం ప్లేట్లు వచ్చేశాయి. ఆలోచనలు ఆగాయి. పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామల లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెతో గుమగుమలాడే నెయ్యి, అల్లం పచ్చడి. చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ఎన్నాళ్ళయింది ఇలాంటి టిఫిన్ తిని? ఇక్కడ కరీం టీ కొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదరా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ. మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి. గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది. నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న వంటితో చెవుల్లో దూది పెట్టుకొని సిగ్గుపడుతూ తలదించుకొని వచ్చే కూతురిని ఆపేక్షగా చూపించి, "మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు, బాబుకి నెల వెళ్ళింది" అన్నాడు విశ్వనాథం. ఇంటికి అతిథులొస్తే పసివాళ్లని చేతికివ్వటం పల్లెటూరి అనవాయితీ.
సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకు వచ్చి జాగ్రత్తగా మాధవరావు ఒడిలో పడుకోబెడుతూ, ఇడిగో మా బుజ్జి మనవడు అంటూ మురిపంగా అన్నాడు. అంత పసిగుడ్డుని ఎత్తుకోవటం కాస్త గాబరాగానే ఉన్నా, మూసుకొని ఉన్న ఆ పసివాడి అమాయపు కనురెప్పల్ని ముద్దాడటం, సుకుమారమైన వాడి బొగ్గల్ని వేలితో నిమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చింది ఆయనకి. అవును, కొత్తే. కూతురికి పురుడు పోయటం, మనమల్నెత్తుకొని ఆడించటం, ఆ ముచ్చట్లు తనకేమీ తెలుసునని. వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల ఒత్తిడి తీరి తాము వెళ్ళే వేళకి హాయ్ గ్రాండ్ పా, హాయ్ గ్రాండ్ మా అని చెయ్యి ఊపే స్టేజికి వచ్చేశారు వాళ్ళు. ఆయన ఆలోచనల్ని చెదరగొడుతూ వచ్చేసింది యాదమ్మ. విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకు వెళ్ళి కూరగాయలు కోయించుకొని అప్పుడే వచ్చింది ఇంటికి. నువ్వు సత్యంబాబు కొడుకువా? నిక్కర్లేసుకొని తిరిగేవాడివి కళ్ళ ముందర ఎంత పెద్దవాడివయ్యావురా? పొంగిపోతూ చెంపలు నిమిరి మెటికలు విరిచింది యాదమ్మ. వయస్సెంత మీద పడినా తల్లి లాలన పసివాళ్లని చేస్తుంది ఎవరినైనా. తల్లిలాంటి యాదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరావుకి. యాదమ్మ అతని యోగక్షేమాలు అడిగింది, కుటుంబ బాగోగులు విచారించింది, ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది. కారణం చిన్నదే. అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే. దాన్ని ఇప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తూ ఉండేవాడు. పిల్లలు గలవాడు. దేనికో అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరమైందట. పినతండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు మాధవరావుకి. నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధి కాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబుల్ ఇచ్చింది. చీకటిలో డ్రైవర్ని స్పేర్ పార్ట్ల కోసం టౌన్కి పంపి తను ఇటు వచ్చాడు. మంచి పని చేశావు మనస్ఫూర్తిగా అంది యాదమ్మ. ఈ పూట నా చేతి వంట రుచి చూద్దువు గాని నీకు పెసర పూర్ణాలు ఆవుబెట్టిన పులిహార ఇష్టం నాకు తెలుసు అంటూ లేచింది ఆవిడ. ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపిక్కి విస్తుపోతూ, మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదు ఆవిడ. చూసావుగా, అది వరస. ఒక క్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగైపోయిందిరా నాకు మాధవ. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2 రోజులు లేస్తే 4 రోజులు పడక పెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెత్తినట్టుగా ఉంటుందనుకో. కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు. విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది. అమ్మా నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగడం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేదతీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది. ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు. తను MBA చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది. అన్నట్టుగానే అరిటాకు నిండా ఆదరవులు నింపి భోజనానికి పిలిచింది యాదమ్మ. చల్లటి నూతి నీళ్లతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్లు వేసి కూర్చున్నాడు. ముందు ఉన్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే. తిని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్లయిందో.
బ్లడ్ ప్రెషరు, షుగరు, పథ్యం, డైటింగ్ లాంటి అభ్యంతరాలని అన్నింటినీ ఆ రోజుకి పక్కన పెట్టేసి యాదమ్మ పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తుండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు. సహపంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతుపట్టడం లేదు. ఒళ్ళో మనవరాలు, వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు, చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానియటం లేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరు, పులిహారలో జీడిపప్పు పెట్టమని ఒకరు. మారాం. అవన్నీ ఏరి ఏరి వాళ్ళకి మార్చి మార్చి తినిపించటంతోనే సరిపోతుంటే ఇంకెక్కడి తిండి. అయినా విసుగంటూ కనిపించదేం విశ్వనాథం మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు. అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి. ఆధునిక జీవితం సున్నితంగా మనస్సును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలన్నింటినో తనకి మిస్ చేసింది. ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు. సాయంత్రం అలా తోటలకేసి వెళ్ళారు. కొబ్బరి బోండాలు దింపించి నీళ్లు తాగారు. రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శార్వాణి. డబుల్ కాట్ లేదు, డన్ల పరుపులు లేవు, ఏసీ అసలే లేదు. ఉన్న ఒక్క ఫ్యాను గిర్ర గిర్రమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆపు చేయించాడు మాధవరావు. పారిజాతం పూల మించి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపున కిటికీలలోంచి విసిరి విసిరి రువ్వుతుంది గాలి. సావిడి పక్క గదిలోంచి పసిపాప ఉంగా ఉంగా అంటూ ఊకుళ్ళు. ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామాలాలి అనే జోలపాట సన్నగా సాంబ్రాణి వాసన. పక్క మీద వాలిన 10 నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించటం మానేశాయి మాధవరావుకి. మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మామయ్య చెబుతున్నాడు వంశీ. గంటలో తయారైపోయాడు. అతన్ని సాగనంపటానికి ఇంటిళ్ళపాది కారు దగ్గరకు వచ్చారు. పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలు, సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శార్వాణి. అమ్మాయిని మా పిండి వంటలు రుచి చూడమను నాయనా చెప్పింది యాదమ్మ. నవ్వి కారెక్కేశాడు మాధవరావు. కారు కదిలింది. తల బయటపెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తానురా విశ్వం అన్నాడు మాధవరావు. దగ్గుత్తిక పడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం. మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవెల లాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచటం తప్ప మరే డాంబికాలు ఎరగని ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ జరుగుతూ కనుమరుగవుతున్నాయి. ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్నవాళ్లంతా చుట్టూరా ఉంటే అష్టైశ్వర్యాలు ఎందుకు? ఉన్నదానిలో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖం ఎక్కడుంది? వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు. దూరమైపోతున్న కారును చూస్తూ ఈ దుమ్ము, ధూళి, మోటుతనం, అనాగరికం వీటన్నింటినీ వదిలించుకొని స్పాంజి పరుపులు, పట్టు తివాచీలు ఉన్న మేడల్లోకి కంప్యూటర్లు, నెట్, ట్యాప్లు, ల్యాప్టాప్లు, విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం. ఇదండి కథ. ఏది మిన్న అనేటువంటి ఈ కథను కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన వింజమూరి వెంకట అప్పారావు గారు అందించిన ఈ కథను
మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.